ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. శరీర దారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. దయచేసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయమున ఈ విధంగా సంఘమంతా కూడి మీకు ప్రార్థించడానికి నాయన మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఒకప్పుడు ఈ విధంగా నాయన మీ పాదాల చెంత చేరి మీ సన్నిధిలో మీకు ప్రార్థించేటువంటి ఏ మాత్రం అర్హత లేనప్పుడు మీరే మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. ఆ పిలుపు ఎంతో పరిశుద్ధమైనదై మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి సిలువలో మీరే బలియాగమై మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరి మీ దగ్గరికి మేము వచ్చే వరకు కూడా ప్రభువా మా యొక్క జీవితాల్లో ఏ మలినం ఉండకూడదని మా యొక్క ఆత్మీయ భౌతిక అక్కర్లను తండ్రి మీ దగ్గర మేము విన్నవించుకున్నప్పుడు వాటికి జవాబును దయచేస్తామని వాక్యానుసారంగా సరైన విధంగా ప్రార్థించడానికి ఇట్లు సంఘంగా కూడి మాకు మీరు ఇచ్చినటువంటి మరి గొప్ప శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఏ విధంగానైతే ప్రభువా ఈ ప్రార్థన ఉండాలని భావించారో ఆ విధంగా యోగ్యమైన విధానంగా సరైనటువంటి క్రమంలో మీ దగ్గరకు మీరు రావడానికి సాయం చేయండి తండ్రి. ఇంతవరకు ఎన్నో రకాలైనటువంటి తలంపులు హృదయంలో మరి అది శరీరానుసారంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్నటువంటి మా హృదయాల్లో ఉంటాయి. వాటన్నిటిని దూరపరుచుకొని ప్రశాంతమైనటువంటి మీ మాటలను మా హృదయంలోకి తండ్రి మేము ఆహ్వానించి వాటి ద్వారా మరి మేము సరైన విధంగా ప్రార్థనలోకి రావడానికి సాయం చేయండి. చదివిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తాజాగా మాతో మీరు మాట్లాడండి. మేము దాని నుంచి ఏం గ్రహించుకోవాలో, మీరు మాతో ఏం మాట్లాడాలో ప్రభువా నిష్ప్రయోజకుని నిలబడుతుండగా మీ యొక్క ఆత్మచేత తను మీరే మరి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆలస్యాన్ని బట్టి దయతో నన్ను క్షమించమని మరి ఒక మారు ప్రభావాలు జరగకుండా కావాల్సిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీ యొక్క ఆత్మచేత ఆవరం అంతటిని నింపి మీ యొక్క నుంచి దాని మరి సంతోషంతో మీ ప్రార్థనలు మీరు అంగీకరించారన్నటువంటి అనుభవం తెలడానికి సహాయపడమని యేసు ప్రభు వారి నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మనం ప్రార్థనకు వచ్చే వరకు ఎన్నో రకాలైనటువంటి వాక్య భాగాలు ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఎన్నో మార్లు దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి మనం కొంచెం లోతుగా ఆలోచించుకోగలిగితే ఇక్కడ యేసు ప్రభు వారినే మనం ప్రార్థనకు పురికొల్పేవాడిగా మనం ఈరోజు చూసుకోబోతున్నాం. ఏంటంట, యేసు ప్రభు వారే శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ఎవరికి ప్రార్థించాడు? మరణము నుండి రక్షింపగలవానికి యేసుప్రభువారే ప్రార్థన చేశారు. చూడండి, యేసుప్రభువారికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అన్ని ఔన్నత్యాలు కానీ అవకాశాలు కానీ భూమి మీద ఎవరికి కూడా లేవు. కానీ ఆయన మనకు ఒక మాదిరి చూపేటువంటి వాడిగా ఎక్కడ ఏ చిన్న విషయం కూడా దేవుడు ఒక మనిషిలాగా ఆలోచించాడు తప్ప ఎక్కడ దైవికమైనటువంటి వాడిగా ఆలోచించలే. ఈవెన్ ప్రార్థన విషయంలో కూడా ఎలా చేశారంటే ప్రార్థన మహారోదనంతోనూ కన్నీళ్లతో. అంత అవసరం యేసుప్రభు వారికి ప్రార్థించడం. తండ్రికి తనకున్నటువంటి సంబంధం ఎంతో దగ్గరది. యేసుప్రభు వారు ఇక్కడ ఎలా జీవిస్తూ ఉన్నారో, ఏ కార్యం తలపెడతా ఉన్నారో సమస్తం కూడా తను జీవించేటువంటి జీవితాన్ని బట్టి, తను ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి ఎంతో బాగా ఎరిగినటువంటి వాడిగా తండ్రి అయిన దేవుడు తనతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఉన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మన నిమిత్తమై మనం ఏ విధంగా ప్రార్థించాలి? మహారోదనతోనూ. ఎలా ప్రార్థించాలి? కన్నీళ్లతోనూ. ఎందుకు ప్రార్థించాలి అని అంటే ఎవరికి ప్రార్థించాలి, ఎందుకు
ప్రార్థించాలంటే ఒకటే సమాధానం ఇక్కడ ఇస్తా ఉన్నాడు. మరణము నుండి రక్షింపగలవారికే ప్రార్థన చేయాలి. ఎన్నో రకాలైనటువంటి విన్నపాలు ఎంతోమంది మనుషులకు మనకున్నటువంటి అవసరాలను బట్టి మనం చేస్తాం కదా. ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి ఏం పొందుకోవాలో, ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం అర్జీ పెట్టుకోవాలో, అప్లికేషన్ పెట్టుకోవాలో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం తను అడుగుతూ ఉంటాం. ఎన్నో మార్లు ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులతో మనకు సంబంధాలు ఉంటాయి, అడుగుతూ ఉంటాం. అడిగినటువంటి వారి దగ్గర సాధ్యమైంది, ఇది నా వల్ల సాధ్యమైంది అంటారు. కొంతమంది ఏమో ఇది నా పరిధిలో లేదు, దీనికి నేనేం చేయలేనని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అడిగేది ఎవరినంటే మరణము నుండి రక్షింపగలవాన్ని యేసుప్రభువు వారు అడిగారు. యేసుప్రభువు వారు ఎందుకు అడిగారనంటే మరణం నుంచి తను రక్షింపబడడం ద్వారా ఈరోజు మనమందరం కూడా మరణం నుంచి రక్షింపబడాల్సినటువంటి అక్రత ఏర్పడడం వల్ల తను మరణం నుంచి తప్పించబడమే కాదు, మనం చూసినట్లుగా ఇక్కడ ఏమైంది, నిత్య రక్షణకు కారకుడయ్యాను. ఎలా జరిగింది ఇదంతా అంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మనలను మరణం నుంచి తప్పించేటువంటి ఆ రక్షకుడికి ఆయన ప్రార్థించాడు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే యేసుప్రభువలే కన్నీళ్లతో ప్రార్థించాలి, మహారోదనతో ప్రార్థించాలి, అంతకు మించి ఎక్కువగా మనం ప్రార్థించాలి. ఎందుకంటే తనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనకు లేదు. అంటే మనం ఈ లోకంలో చూసినట్లయితే మనం గర్వంగా ప్రభు యొక్క పాదాల చెంతకు చేరడానికి ఏ ఒక్క లక్షణం కూడా మనలో లేదు. యేసుప్రభు వారు బహుశా ప్రార్థించేటప్పుడు ఆయన రోధించాల్సిన అవసరం కానీ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తనకే పని చెప్తా వచ్చాడో భూమి మీద అది చెప్పిన సమయానికి చెప్పిన విధంగా జరుగుతూ ఉంది. అవునా కదా? ఏ విషయం కూడా దేవుడు నిర్లక్ష్య పెట్టల. తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటని యేసుప్రభు వారు ఎక్కడ నిర్లక్ష్య పెట్టల. ఇక్కడ ద్రాక్షరసం, ఒక నీళ్లు ద్రాక్షరసంగా మారాలి, ఒక సూచక్రియ జరగాలి, అది ఎప్పుడు చెప్పారో అప్పుడే జరిగింది కదా. తల్లి అయిన మరి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను చెప్పినప్పుడు తల్లినే ఏం చేస్తా వచ్చాడు, అది ముందు చేయలేదు వెనకాల కూడా చేయలేదు. తండ్రి ఎప్పుడు చెప్పాడో ఆ కార్యాన్ని అప్పుడు చేస్తూ వచ్చాడు. మరి ఇటువంటి దేవుడే కన్నీళ్లతోని మహారోదనతోని తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకున్నాడనంటే మరి మనం ఎలా మొరపెట్టాలి, మనం దేని గురించి మొరపెట్టాలి, ఇది మనం ఆలోచించుకోవాలి. ఆయన మన పాపాలన్నిటి కొరకు, తర్వాత మనం ఈ లోకంలో దేన్ని బట్టి అయితే చిక్కుకొని ఉన్నామో, ఏ సాతాను చెరలో ఉన్నామో వాటన్నిటి నుంచి విడిపించగలగడానికి మనం ఎంత అనర్హత కోల్పోయామో, అంటే ఎంత అనర్హత కలిగి ఉన్నామో వాటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుప్రభు వారు ఎంతో రోధిస్తూ ఉన్నాడు. ఆ రోదన అప్పుడు రోధించినటువంటి యేసుప్రభు ఈరోజు చెప్పాలంటే నీ గురించి కూడా బహుశా నా గురించి కూడా రోధించి ఉండొచ్చు. నా బిడ్డడు ఒకానొక సమయంలో పాపంలో ఈ లోకంలో ఉంటాడు, నా రక్తం ద్వారా తను ఆత్మ రక్షింపబడాలి, ఆ ఆత్మ రక్షించేది నువ్వే. ఈరోజు నువ్వు నన్ను బ్రతికించగలిగితే, నా ప్రాణం ఎప్పుడైతే సజీవంగా నా ప్రాణాన్ని నేను నిలుపుకోగలుగుతానో నేను వారికి నిత్య రక్షకుడిగా ఉంటాను. నేను ఎప్పుడైతే రక్షింపబడతానో ఆ రక్షణ తర్వాత నేను వారికి నిత్య రక్షకుడిగా ఉంటాను. మరి ఇక్కడ ఏడవాల్సిన అవసరం, మహారోదన అవసరం ఏమొచ్చిందనంటే నా పాపాలు అంత ఘోరమైనటువంటివి. ఎంత ఘోరమైనటువంటి మన పాపాలన్నీ మనకు తెలుసు ఆ విషయం. మన పాపాలన్నీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన శరీరంలోకి అనుమతించారో ఆ పాపాలన్నిటిని బట్టి తండ్రి అయిన దేవుడు అంతవరకు ఎంతో సంబంధం కలిగి ఉండి మన పాపాలు ఎప్పుడైతే తన శరీరంలోకి అనుమతించబడ్డాయో శిక్ష కొరకు, అప్పుడు తన చేయినే వదిలిపెట్టేంతగా మన పాపాలు ఉన్నాయి. ఆ పాపాలన్నిటి కొరకు అంత రోదనతో అంత కన్నీళ్లతో ప్రార్థించాడు. కాబట్టి మనం కూడా ప్రార్థించాలి. మన పాపాలను బట్టి తండ్రి అయిన దేవుడికి, యేసుప్రభు వారికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఎక్కడెక్కడ తప్పిపోయామో ప్రభువుతో మనం మాట్లాడినప్పుడు ప్రభు మన మాట వినడు అనేటువంటి అనుభవం మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను అని చెప్పగలిగినటువంటి ఆ విషయం మనకు తెలుసు. ఎక్కడ తప్పిపోయామో తండ్రి దగ్గర మనకు తెలుసు. యేసుప్రభు వారికి ఏమీ లేదు, తండ్రి దగ్గర ధైర్యంగా ఉండి ప్రార్థించగలిగేవాడు. కానీ మనం తప్పిపోయాం. ఆ రోదన, ఆ కన్నీళ్ళు మనకు ఎంతో అవసరం. ప్రార్థనకు వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రార్థించాలి. ఎందుకనంటే ఇది మనకు ప్రథమం కాదు రక్షణ పొందిన తర్వాత కదా. మన జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థనకు ముందు వచ్చి ప్రార్థించి మన అక్కర్లు అడిగి పొందుకొని తిరిగి మరలా లోకంలో మన చిత్తానుసారంగా శరీరం ఏది చెప్తే, బంధువులు ఏది చెప్తే, పై అధికారులు ఏది చెప్తే, లేదా లోకానుసారులు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఎంతగా రోధించాలి తండ్రి దగ్గర కదా. మనం తండ్రి దగ్గర కన్నీళ్లతో రోధించాలి.
యేసుప్రభు వారు ఎంతగా రోధించారో దానికి చెప్పాలంటే ఎన్నో రెట్లు మనం ప్రభు దగ్గర వేడుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. తనైతే ఏ విధమైనటువంటి స్థితిలో ఉండి చేశాడనంటే, రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన ఈ క్యారెక్టర్ అయితే నిలుపుకోగలగడాన్ని బట్టి ఆయన దేవుని దగ్గర అంగీకరించబడ్డాడు. ఆయన అంగీకరించబడ్డ కారణాన్ని బట్టి ఈరోజు ఆయన రక్తం ద్వారా మనం అంగీకరించబడతా ఉన్నాం కదా. ఆయన అంగీకరించబడకపోతే, ఆయన వేదనతో కన్నీళ్లతో అలా ప్రార్థించకపోతే, తను భయభక్తులు కలిగి తండ్రి దగ్గర ఉండకపోతే, మనం ఆలోచించేటువంటి ప్రార్థనలో ఈ విధమైనటువంటి ఒక స్టెప్ బై స్టెప్ ఇలా రాకపోతే, భయభక్తులు కలిగి తండ్రి దగ్గర ఇలా ఉండకపోతే ఖచ్చితంగా ఆయన అంగీకరించబడేవాడు కాదేమో. ఆ తర్వాత ఆయన మనకు మాదిరికరంగా ఉండేవాడు కాదు. కానీ తండ్రి అయినటువంటి దేవుని సంకల్పాన్ని మనం కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి మాదిరిని కూడా ఇక్కడ చూపుతూ వచ్చాడు. యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. విధేయత, ఇది ఎటువంటి విధేయత అంటే, ఈ విధేయతే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఆయన చెప్పిన ప్రతీదీ కూడా చేసి ఆయన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబును దయచేసింది. అంగీకరింపబడ్డమే కాదు, ఆయన ఏ కార్య నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ కార్యాన్ని సంపూర్ణం చేసుకున్నాడు. మనకు ఆయనే మాదిరి. ఆయన వెళ్ళిన దారిలోనే మనం వెళ్ళగలిగితే, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే ఒక వ్యక్తి ఇదే రకమైనటువంటి విధేయతను కలిగి ఉన్నాడు. మనకు తెలుసు, అబ్రహాం గారి జీవితాన్ని చూస్తాం. మనం ఒకసారి యేసు ప్రభు వారే ఎంతగా తగ్గింపు కలిగి ఉన్నారో మనం చూసుకోగలిగితే, ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. మరియు చాలు అక్కడ వరకు చాలు. ఎంతగా తగ్గించుకున్నాడనంటే, సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపించాడు. ఇది ఆ విధేయత తను ఏం చేసిందనంటే, మరణము నుంచి రక్షింపగలవాడికి ప్రార్థించినటువంటి ప్రార్థన ఆ రోజు ఏమవుతా వచ్చిందంటే, తను చూపిన విధేయత కేవలం సిలువలో మరణించాడే తప్ప ఆయన ఆత్మ మరణించలేదు. ఆయన సజీవుడని తిరిగి లేచాడు. ఆయన ప్రార్థనలో కలిగి ఉన్నది ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం విధేయత. ఈరోజు మనం ఎటువంటి విధేయత ప్రభువుకు చూపిస్తూ ఉన్నాం, అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మనకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనకుండేటువంటి విధేయత, దీనత్వం, ఇది శరీర సంబంధానికి ఏమాత్రం కూడా సంబంధించింది కాదు. శరీరానికి సంబంధించింది ఏమాత్రం కాదు. ఆత్మకు సంబంధించినటువంటి దీనత్వం. ఆ రోజు యేసు ప్రభువు వారు కలిగి ఉన్నది విధేయత. అటువంటి విధేయతే ఈరోజు ప్రార్థనకు వచ్చినటువంటి మనము మనల్ని మరణము నుంచి రక్షింపగలిగేటువంటి దేవాది దేవుడికి ప్రార్థించేటప్పుడు మనలో కూడా దేవుడు కోరుకునేది విధేయత. ఈ విధేయత కలిగి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. విధేయతను ఎప్పుడైతే కోల్పోతామో మన జీవితంలో, మన ప్రార్థనలకు జవాబు పొందుకోలేని వారిగా, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం ప్రారంభించామో అక్కడే ఉంటాం. అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే 18వ అధ్యాయము ఆదికాండము, అబ్రహాం మొట్టమొదటిగా ఎంతమందితో ప్రారంభమైంది తన విశ్వాసాన్ని? తను, తన భార్య, మరలా లోతు. అలా ప్రారంభమైనటువంటి అబ్రహాము ప్రయాణం తర్వాత దేవుడు ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి తనకెంతో
సంపదను దేవుడిచ్చాడు, భూమిని ఇచ్చాడు, అప్పుడున్నటువంటి పశు పక్షాదులను ఇచ్చాడు, ఒంటెలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి దేవుడు తనకి సకలం కూడా సమకూర్చి ఇచ్చాడు. కానీ దేవునికి సంబంధించినటువంటి మనుషులు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు తనకిచ్చినవన్నీ వదిలిపెట్టేసి దేవుని మనుషులకి తను ఎంతగా విధేయుడైతే వచ్చాడనంటే, తనే దేవునికి ఏదో ఒకటి నేను చేయాలి అంటే, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, తన జీవితం ద్వారా మనం మొదలుపెట్టినటువంటి ఏదైతే మొదలుందో అప్పుడు ఉన్నటువంటి విశ్వాసం మన విధేయతను ఎలా చూపెట్టగలుగుతూ ఉందంటే, మనం ఎదుగుతూ ఉన్న కొలది ప్రభు దగ్గర మన విధేయత ఎలా ఉండాలంటే, మన ఆత్మను అంతకంతగా తగ్గించుకునేది ఉండాలి. అది ఎలా తెలుస్తుందంటే, మొదటిగా రక్షణ పొందినప్పుడు దేవుణ్ణి మనం ఎలా చూస్తూ ఉన్నాం, రక్షణ పొంది కొంతకాలం అయిన తర్వాత దేవుణ్ణి మనం ఎలా చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అదే మనలో ఉన్నటువంటి దీనత్వాన్ని కానీ విధేయతను కానీ చాలా ప్రస్ఫుటంగా చూపించగలదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, అబ్రహాం అప్పటికి కూడా తన జీవితంలో ఆ 18వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనం నుంచి, అబ్రహాం గుడారంలోనున్న సారా ఎద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి వాళ్ళు వచ్చే వరకు తను చేసేటువంటి పని అనమాట ఇది. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చూడండి, వాళ్ళు వచ్చినప్పుడు తను ఎంత ఆతృత పడతా ఉన్నాడనంటే, తను ఎవరికొకరికి ఆజ్ఞాపించవచ్చు, చాలా త్వరగా చేయగలరు, తనకంటే చాలా పర్ఫెక్ట్గా చేయగలరేమో. తనకున్నటువంటి వయసును ఎక్కడా కూడా కేర్ చేయకుండా దేవునికి కూర్చున్నటువంటి, దేవునికి సంబంధించినటువంటి లేదా దేవుడే పంపించినటువంటి వ్యక్తులు అన్న తలంపుతో నేను దేవుడికే పరిచర్య చేస్తున్నాను, దేవునితో సావాసాన్ని కలిగి ఉంటాను, ఈ సావాసాన్ని నేను ఎంతో జాగ్రత్తగా చేయాలి, ఎంతో విధేయతతో చేయాలి. ఇది శరీరానికి సంబంధించిన విధేయత కాదు. తన ఆత్మను ఎంతగా విధేయత చూపిస్తూ వచ్చాడో, దీనత్వం చూపిస్తూ వచ్చాడో, ఆయన చూపించినటువంటి దీనత్వం మనకు తెలుసు. తనకు తానే సిద్ధపరుస్తూ వచ్చాడు. ఏదైతే ఉందో, అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించును. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చూడండి, అబ్రహాం జీవితం భౌతికంగా ఎంతో మారింది, కానీ వచ్చినటువంటి వ్యక్తులకు భోజనం పెట్టి అక్కడ నిలబడ్డాడంట. ఉంటుందా చెప్పండి? ఒక మనిషి ఒకప్పుడు ప్రారంభమైన జీవితంలో ఏమీ లేక పేదరికంలో ఉండొచ్చు, ఏమీ తనకు వసతులు ఉండకపోవచ్చు, కానీ జీవితంలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నాడో, ఆస్తి అంతస్తు వచ్చేస్తుందో, మనుషులు ఉన్నారు పెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని పెడతా ఉన్నా అని ఒక దగ్గర నిశ్చితగా కూర్చోవచ్చు అబ్రహాం. కానీ ఎలా ఉన్నాడనంటే, ఎలాగైతే దేవుడు తనని పిలుచుకున్నాడో, తనలో ఏం ఆశించి దేవుడు పిలుచుకున్నాడో ఆశించినంత వినయ విధేయతలు తను చూపిస్తూ వచ్చాడు, ఆ దీనత్వాన్ని చూపిస్తూ వచ్చాడు. తద్వారా ఏమైందనంటే, ఇక్కడ దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, తన వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు 9వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళ్తే, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అయితే అబ్రహాం వాళ్ళే అక్కడ కూడా అడగల. చూడండి, ఇటువంటి విధేయత కలిగినటువంటి మనిషి, విశ్వాసి, ప్రభు దగ్గర ఈ విధేయత కనబరిచినప్పుడు మనకేం అక్కర కావాలో మనం అడగాల్సిన అవసరం లేదు. తను ఏదైతే వాగ్దానం దేవుడిచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడే జ్ఞాపకం చేసుకొని మరలా దాని పట్ల పటిష్టమైనటువంటి స్థితిలోకి శారాని కానీ అబ్రహాం కానీ దాని మీద నమ్మకం పెట్టుకునే విధంగా మరలా అభయం ఇస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నారు? అందుకు ఆయన, మీ మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చూడండి, తను అడగలేదు, కానీ మరలా అబ్రహాం చూపినటువంటి వినయ విధేయతలను బట్టి వారికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో వాగ్దానాన్ని మరలా రుజువుపరుస్తూ వచ్చాడు. ఇది విధేయత కలిగినటువంటి వ్యక్తికి దేవుడు మనం అడిగినా అడగకున్నా మన అక్కర్లు దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, ఈ కిందకెళ్ళి చూసిన తర్వాత సొదొమ గొమొర్రాలో నాశనమైపోతున్నటువంటి లోతును బట్టి అబ్రహాం కూడా ఇదే విజ్ఞాపన, ఇదే యాచన చేస్తూ వచ్చినప్పుడు దేవునితో తనకు కలిగిన సహవాసాన్ని బట్టి, తను కలిగిన విధేయతను బట్టి దేవుడు ఏం చేశాడంటే తన దగ్గర ఆగాడు. అబ్రహాం దగ్గర ఆగాడు. తను చేయదలుచుకున్నదంతా కూడా చెప్పాడు. ఎందుకనంటే తనకు చెప్పకుండా వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు దేవుడు చేసే కార్యాలు కానీ మన జీవితంలో ఇంత సంబంధం దేవుడితో మనకు కలిగి దేవుడు మనతో మాట్లాడేంతగా, ఆయన స్వరం వినేంతగా మనం ఉంటున్నామా? ఉండట్లేదు అనంటే ఖచ్చితంగా మనం విధేయులుగా లేవనే చెప్పుకోవాలి. విధేయులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలం. దేవుడు తన కార్యాలను
ఇక్కడ చేయడానికి ఆత్మలు రక్షించే విషయమైనా సరే, ఇతరులకు మనం ఏ దేవుని కార్యాన్నైనా సరే, దేవుని సువార్తను పంచే విషయమైనా దేవుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒక పాలు పంపులో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే ఎక్కడ మిస్ అవుతున్నాం అనంటే వినయ విధేయతలు, మన ఆత్మీయమైనటువంటి దీనత్వం, వినయ విధేయతలు కోల్పోయినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారుగా ఈ విధమైనటువంటి అనుభవం మనకు కలిగి ఉండం. చూడండి, పౌలు జీవితాన్ని చూసినట్లయితే పౌలు కూడా కొత్త నిబంధన కాలంలో చూస్తే దేవునితో సంబంధం ఎలా పెరుగుతూ వచ్చిందనంటే, పౌలు మొట్టమొదటిగా మనం చూస్తాం, ఎక్కడ చూస్తాం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం. చాలా అకస్మాత్తుగా ఇక్కడ ఆకాశం నుంచి ఒక వెలుగు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ గొప్ప వెలుగు, అక్కడేం వెలుగు, అక్కడ ఒక వెలుగు, ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్ప వెలుగు. ఈ మధ్యలో ఏం జరిగిందనంటే, ఒక వ్యక్తికి తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు పౌలు, అక్కడేమో జరిగింది చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. 26వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభు వారికి విధేయత పర్ఫెక్ట్గా మొట్టమొదటిగా ఎలా ప్రారంభించాడో అదే విధేయతను దేవుడు చూపుతా వచ్చాడు. కానీ మానవ శరీరాన్ని ధరించుకున్నటువంటి, అంటే మానవ శరీరంతో ఉన్నటువంటి మనకు ఒక్కసారిగా దేవుని వలె, యేసు ప్రభు వలె అంత విధేయతను మనం పొందుకోలేము. విధేయత లేకుండా దేవుని కార్యాలు మనం నెరవేర్చి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు అవి మనం పొందుకోలేము. కానీ పౌలు జీవితంలో చూస్తే తను మొట్టమొదటిగా ఒక వెలుగు అని చెప్తా వచ్చాడు, తర్వాత గొప్ప వెలుగు అని చెప్తా వచ్చాడు, చివరిగా ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే, అంటే తన అనుభవంలో ఎలా ఉన్నాడనంటే దేవుణ్ణి ఇంకా గొప్పగా ఎరుగుతూ ఉన్నాడు. ప్రార్థనలో ఇన్ని రోజులుగా ప్రార్థించేటి మనము ఈ విధమైనటువంటి ఎదుగుదల మనలో ఉందా? ఇది ఎలా దేవుణ్ణి తను కనపరుచుకున్నాడనంటే, దేవుడితో ఎలా మొదలయ్యాడంటే మొట్టమొదటిగా ఒక వెలుగే అనుకున్నటువంటి పౌలు ఆ వెలుగు తను ఊహలో కాదు అనుభవంలో పెరుగుతూ వచ్చింది. అది వెలుగే కాదు, దాన్ని నేను వెలుగు అనుకున్నాను, అది వెలుగు కాదు. ఎటువంటి వెలుగు? గొప్ప వెలుగు. అది గొప్ప వెలుగే కాదు, అసలు ఆ వెలుగు ఎటువంటిదనంటే, అంటే తన హృదయంలో దేవుని గురించినటువంటి ఆలోచనలు కానీ, దేవునిపై ఆయన ఆధారపడడం కానీ, దేవుని గురించినటువంటి ఊహ, ఆ అనుభవాలు ఇవన్నీ కూడా ఎక్కడి వరకు తీసుకొచ్చాయనంటే తన్ని ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే అంత గొప్పదైనటువంటి దేవుని వెలుగును చూడగలుగుతా ఉన్నాడు. ఇది పౌలుని ఎలా చేస్తూ వచ్చిందనంటే, రండి చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 9వ వచనం. అపోస్తులందరిలో తక్కువ వాడను. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఒక వెలుగును చూసినటువంటి సమయంలో పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, నేను అపోస్తుల్లో తక్కువ వాడను. అపోస్తులు అంటే ఎవరు? ఎన్నుకోబడినటువంటి వారు దేవుని పని కొరకు. అంటే ఎవరు? విశ్వాసులతో సమానంగా ఉన్నవారు కాదు. అంటే అపోస్తులు అంటే ఎవరు? ఒక మంచి డిగ్రీ కలిగినటువంటి వారే. దేవుని పని జరిగించేటువంటి వాళ్ళు అపోస్తులు ఉంటారు. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు దేవుని కార్యాన్ని, యేసు ప్రభు రాజ్య సువార్తను ప్రకటించట్లేదు. వాళ్ళలో ఏం చెప్తా ఉన్నాడు? నేను అపోస్తుల కంటే తక్కువ వాడును. ఈ మాట ఎప్పుడు చెప్తా ఉన్నాడంటే, గొప్ప వెలుగును చూచాననేటువంటి పౌలు మాట్లాడిన మాట, నేను అపోస్తుల కంటే తక్కువ వాడిని కాదు. తర్వాత మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఇక్కడ గొప్ప వెలుగు అనే అనుభవంకి వచ్చినప్పుడు పౌలు ఒప్పుకున్నది ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధులందరిలో, అంటే పరిశుద్ధుల కంటే పైన డిగ్రీ అపోస్తులు అయితే అక్కడి నుంచి ఆయన తగ్గించుకున్నాడు. ఎక్కడ తగ్గించుకున్నాడు అంటే పరిశుద్ధుల వరకు యేసు ప్రభువుని నువ్వు ఎంతగా చూడగలుగుతున్నావో నీలో విధేయత అనేది అంతగా పెరుగుతూ వస్తుంది. నీలో విధేయత పెరిగినప్పుడే దేవుని కార్యాలు నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి మన జీవితంలో. ఈ విధేయతే యేసు ప్రభు వారు తను ధరించుకున్నాడు.
తండ్రితో అంత చక్కటి సంబంధం కలిగి ఉండబట్టే ఆయన ఒక్కటి కూడా దేవుని దగ్గర ఏడవాల్సిన సమయంలో ఏడ్చాడు, మొరపెట్టాల్సిన సమయంలో మొరపెట్టాడు మన గురించి. దేవుడు ఏ కార్యం ఉందో ఆ కార్యం తన విధేయతను బట్టి దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ వచ్చాడు. అపోస్తులు అయినటువంటి పౌలు కూడా ఎగ్జాక్ట్గా అదే అలవరుచుకుంటూ స్టెప్ బై స్టెప్ తన జీవితాన్ని దేవునికి దగ్గరగా విధేయత కలిగిన వాడిగా మార్చుకుంటూ వచ్చాడు. చివరిగా మనం చూస్తే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. ఎవరిలో ప్రధానుడంటే ఈయన పాపులలో. చూడండి, అపోస్తులు గొప్ప వెలుగు అన్నప్పుడు అపోస్తుల్లో తక్కువ వాడును. తర్వాత ఇటువంటి వెలుగు అన్నాడు తను. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? వెలుగు అన్నాడు. వెలుగు అన్నప్పుడు అపోస్తుల్లో తక్కువ వాడును. గొప్ప వెలుగు అన్నప్పుడు పరిశుద్ధుల్లో అనే దగ్గరకు వచ్చేసాడు. చివరిగా ఎప్పుడైతే దేవుణ్ణి ఆకాశము సూర్య తేజస్సు కంటే గొప్పగా వర్ణించగలుగుతా ఉన్నాడో పౌలు, యేసు ప్రభువుని అంతగా మన హృదయాల్లో మనం ఆవిష్కరించుకోగలిగితే మనల్ని మనం తగ్గించుకుంటాం. అది ఆ విధేయత ఏం చేస్తుందనంటే దేవుని కార్యాలు కానీ మనం ప్రార్థించిన ప్రార్థన కానీ ప్రభువు దగ్గర ఖచ్చితంగా జవాబు పొందేటువంటి ప్రార్థన అవుద్ది. ఆ విధేయత కలిగే దేవుడు ప్రార్థించాడు, యేసు ప్రభువు ప్రార్థించాడు, ఆ ప్రార్థన అంగీకరించబడ్డది. చూడండి, ఇప్పుడు చివరికి వచ్చే వరకు తను ఏమవుతా ఉన్నాడంటే, నేను పాపుల్లో ప్రధానం. అంత తగ్గింపు గుణం ఎప్పుడైతే మనం ధరించుకోగలుగుతామో ఆత్మీయంగా మన జీవితాలు మన సరైనటువంటి విధేయత కలిగి ఉన్నట్టు, అటువంటి విధేయులు చేసే ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. మన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించుకుంటాడు. దేవుడి మాటలు